హలో గైస్, ఈరోజు పూజా షెల్ఫ్ కింద ఉన్న కబోర్డ్ క్లీన్ చేస్తున్నా. క్లీనింగ్ వీడియోస్ చూడడం అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే పర్టికులర్గా చాలా ఇష్టం. నాలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఏదైనా ఒక మెస్సీగా ఉన్న ప్లేస్ని నీట్గా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తే వచ్చే ఫీల్ ఇంకా దేంట్లో రాదు కదా. అది ఎవరైతే క్లీన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. క్లీనింగ్ చేయడం అంటే జస్ట్ డస్ట్ని క్లియర్ చేయడమే కాదు, మన మైండ్కి మనసుకి ఒక ఫ్రెష్ అండ్ పాజిటివ్ ఫీలింగ్ ఇవ్వడం కూడా. దీనికి మీరేమంటారు? ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటే మన డైలీ చోర్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి. సో ఈ క్లీనింగ్ చేయడాన్ని ఒక బోరింగ్ టాస్క్లా కాకుండా ఒక హ్యాపీ హ్యాబిట్ లాగా మార్చుకుంటే మన మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ కబోర్డ్లో నేను ఏమేమి పెడతానన్నది మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఇదైతే ఒక జ్యువెలరీ ఆర్గనైజర్, బట్ నాకైతే పెద్దగా దానికి యూజ్ అవ్వలేదు. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేద్దామని ఆలోచించినప్పుడు దీనికైతే ఇలా యూజ్ చేద్దామని అయితే అనిపించింది. చూడ్డానికి బాగుంది కదా, కొనేద్దామని అనుకోకండి. దీన్ని యూజ్ చేయడం కొంచెం కష్టమే. అంటే లాక్స్ సారికి తీసి పెట్టాలంటే అవి చాలా గట్టిగా ఉంటాయి, కష్టంగా అనిపిస్తుంది. నేను ఇంకా తప్పదు కాబట్టి అంటే కొన్నాను, ఇంకా పడేయడం ఇష్టం లేక అలాగే యూజ్ చేస్తున్నాను. అందుకనే కింద వాటిని అయితే పెద్దగా యూజ్ చేయను. జస్ట్ పైది ఒకటి సింపుల్గా తీసుకునేలాగా పై దాంట్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసేవైతే పెడుతున్నాను. ఇవైతే మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ దీవాళీకి ఇట్లా వాటర్ క్యాండిల్స్ చేద్దామని చెప్పేసి ఇలా కట్ చేసి పెట్టాను. ఇంకా వాటిని అయితే అస్సలు యూజ్ చేయలేదు. ఇంకా ఇవైతే మీకు తెలిసే ఉంటుంది కదా, వీటిని స్టెన్సిల్స్ అంటారు. ముగ్గు వేయడం రాని వాళ్ళకి ఇవైతే బాగా హెల్ప్ అవుతాయి. అయితే వీటిని నేను కొనలేదు, మా పెద్దక్క ఇచ్చింది. ఫైనల్లీ అంతా క్లీన్ చేసి అనవసరమైన వస్తువులన్నీ డీక్లటర్ చేసి నాకు నచ్చినట్లు, నాకు కంఫర్టబుల్ ఉన్నట్లు నేనైతే ఆర్గనైజ్ చేసుకున్నా. నేను ఆర్గనైజ్ చేసిన పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.